తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిటిస్ట్ కృష్ణకుమారి గారు. అమ్మ నమస్కారం. నమస్తే. ముఖ్యంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే కొంత భయాందోళన వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, చంద్రబాబు గారు అధికారంలో ఉంటే అమరావతి, జగన్ గారు వస్తే గతంలో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మళ్ళీ మావిగన్ పేరు తెరపైకి తెచ్చారు. సో ఈ ప్రస్తావన రాగానే జగన్ గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అని ప్రస్తావించడం, సో ఒక పెట్టుబడిదారుకి కొంత భయాందోళన అయితే ఎదురవుతుంది. సో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందా? ఇంతకుముందు అమరావతికి మేము సపోర్ట్ అని కూడా మాట్లాడినటువంటి జగన్ గారు ఇప్పుడు మళ్ళీ మావిగన్ పేరెందుకు ఎత్తుతున్నారు? ఏంటి అసలు ఈ మావిగన్ ఏంటి, ఈ అమరావతి ఏంటి అసలు? ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం స్పెషల్ గెజెట్ విడుదల చేసింది, పర్మనెంట్ రాజధాని అమరావతి అని. అది విడుదల చెయ్యకముందు 3 రాజధానులు అంటే కూడా కొంతమంది జగన్ పట్ల వ్యతిరేకత చూపించలేదు. కానీ వన్స్ గజెట్ రిలీజ్ చేసిన తర్వాత ఓకే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఏమైంది జగన్కి అని ఆలోచిస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓకే అయితే ఏది ఏమైనా మనం కూడా, అంటే నేను కూడా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, గజెట్ రిలీజ్ చేసిన తర్వాత దాన్ని మార్చడం ఏ ప్రభుత్వం వచ్చినా కుదరదు. ఓకే అదే 2014, 19 మధ్య కాలంలో గనక గజెట్ రిలీజ్ చేస్తుంటే గనక జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనే మాట తీసుకొచ్చి ఉండేవాడు కాదు. అలా చేయలేదు కాబట్టి అసలు మామూలుగా ఇలా గజెట్లు రిలీజ్ చేసినా చేయకపోయినా ఒక ప్రభుత్వం ఒకటి అన్నది అంటే దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోతుంటుంది. కానీ ఎందుకైనా మంచిది, మరి ఇట్లాంటి వాళ్ళు రాజకీయంలో కొత్త బిచ్చగాళ్ళు వచ్చినప్పుడు తప్పదు, మరి తీసుకొచ్చారు. ఇంకా తీసుకొచ్చిన తర్వాత దీన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. ఓకే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఇప్పుడు ఈయన మళ్ళీ మావిగన్ అనే మాట ఎందుకు తీసుకొస్తున్నాడు అంటే, రేపు ఎలక్షన్స్కి వెళ్ళబోయేటప్పుడు చంద్రబాబు నాయుడు విఫలం చెందాడు అమరావతిని నిర్మాణం చేసే విషయంలో. మోయలేని బరువు రాష్ట్ర ప్రజలు నెత్తిన పెట్టాడు. ఓకే రైతుల్ని మాయ చేసి ల్యాండ్ తీసుకున్నాడు. ఆహా ఓహో అదుగో ఇదిగో అని చెప్పి అద్భుత రాజధాని, మీ ఆస్తులు పెరుగుతాయి, మీకు అదవుతుంది, మీకు ఇదవుతుంది, మీరు కాకపోయినా మీ పిల్లలైనా అనుభవిస్తారు అనేటి మాటలన్నీ చెప్పి వాళ్ళందరి దగ్గర 33,000 నుంచి 34 ఎకరాల భూమిని సేకరించాడు. ఇలా చేశాడు, మీ అందరి నోట్లో మట్టి కొట్టాడు. అసలు ఈ అమరావతి అనేది సాధ్యం కాదు, కేవలం మనం మావిగన్కి పరిమితం అవుదాము అనేది జగన్మోహన్ రెడ్డి ఈ మాటలతోటి రేపు ఎలక్షన్లో కూడా ఇదే చెప్తానని చెప్తున్నాడు అతను. ఇంకొక చిన్న ప్రశ్న అమ్మా, ఇక్కడ మావిగన్ అనగానే ఏపీ రాజకీయాల్లో కొంత భయాందోళన మొదలైందని చెప్పేసి ఒక విషయం వినబడుతుంది. ఇప్పుడున్నటువంటి అమరావతి భూములు మొత్తం వర్షాలు దాటికి మునిగిపోతున్నాయని కూడా చర్చ జరుగుతూ ఉంది. దీనిపై మీరేమంటారు? అసలు మునుగుతున్నాయి అని ఎవరు చెప్పారు? అంటే సోషల్ మీడియాలో అక్కడెక్కడ అరే అవన్నీ ఎక్కడ వేరే ప్రాంతాల్లో వాటిని తీసుకొచ్చి చూపించి పెడుతున్నారు. ఏమి ఇప్పుడు నిజంగా అంత మునిగిన మాటే అయితే గనక అసెంబ్లీ ఎట్లా నడుస్తుంది? బురద ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే బురద ఎక్కువ, ఎందుకంటే మనవి రేగడి నేలలు, మెట్ట నేలలు కూడా ఉన్నాయి, కానీ ఎక్కువ శాతం రేగడి నేలలు. మనకి కాలువలు ఎక్కువ ప్రవహిస్తూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో మెట్ట నేల, ఇక్కడ కాలువల ద్వారా నీటి సరఫరా ఉండదు. ఇక్కడ ఏంటి అంటే బోర్లు ఎక్కువ వేస్తారు వ్యవసాయానికి. అదే ఆంధ్రాలో అయితే కాలువలు ఎక్కువ, పైగా ఆ మట్టి కూడా బంకమన్ను ఉంటుంది, దానివల్ల బురద ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఎక్కడన్నా చూడండి, వర్షం వచ్చిన 10 నిమిషాల్లో నీళ్ళన్నీ ఎత్తు మీద పడిన నీళ్ళన్నీ లోటత్తు ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు బాగా వర్షం వచ్చినప్పుడు కృష్ణానగర్లో ఓ చెరువును తలపిస్తుంది, ఖచ్చితంగా 5 నిమిషాలు నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. ఏంటి మరి అలా అనుకుంటే? కాకపోతే అక్కడ కొంచెం భిన్నమైన పరిస్థితి ఉంది. అందుకోసమే అక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఆంధ్రాకి తెలంగాణకి కన్స్ట్రక్షన్ కాస్ట్, ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి కూడా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ పిల్లర్లు వేసేటప్పుడు తక్కువ లోతుతో వెళ్తారు హైదరాబాద్లో, అదే ఆంధ్రాలో అయితే
కొన్ని చోట్ల రెండింతలు, కొన్ని చోట్ల మూడింతలు కూడా వెళ్తారు. ఓకే. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. దానికి మనం ఇప్పుడు మన నేల అది. ఇప్పుడు మనం అలా అని హైదరాబాద్ లో కట్టుకోలేంగా రాజధాని, అంతే కదా, అక్కడే కట్టాలి. ఎక్కడ కట్టినా. అవును. ఇప్పుడు వైజాగ్ ఉంది, సముద్రపు గాలులు, తేమ గాలులు ఎక్కువ వస్తూ ఉంటాయి. అవును. దానివల్ల ఉప్పు పట్టిపోతా ఉంటాయి, గోడలన్నీ చెమ్మ వస్తూ ఉంటది. అవును. ఇప్పుడు బాంబేలో కూడా అంతే. ఇప్పుడు మనకి హైదరాబాద్ లో ఉన్నట్లు గోడలు ఉండవు. వేసిన పెయింట్ రాలి పడతా ఉంటది. ఓకే. సున్నం వేసిన అవి రాలి పడతా ఉంటాయి. ఏంటి రీజన్ అంటే అక్కడ తేమ శాతం ఎక్కువ ఉంది. ఓకే. దానివల్ల సముద్రం పక్కన కదా తేమ శాతం ఉంటది. ఇప్పుడు ఉప్పు సముద్రాలు అంటేనే ఉప్పు నీరు ఉంటుంది. వాటి మీద నుంచి వచ్చే గాలి వల్ల మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వైజాగ్ లో ఒక 4 ఏళ్ళు ఒక ఇంటిని మెయింటైన్ చేయకపోతే మంచిది కాదు, కన్స్ట్రక్షన్ పాడవుతుంది. రీజన్ ఒకటే, అక్కడ వచ్చే గాలుల వల్ల. ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్లు కట్టారు కదా, నిన్న మొన్న ఎవరో చెప్తున్నారు ఆ ప్యాలెస్ చూసి వచ్చిన వాళ్ళు, అవి పడావ పడిపోయి ఉన్నాయి. దాంతో ఇప్పుడు అక్కడ కూడా గోడల మీద నుంచి మట్టి రాలుతా ఉంటది అనమాట. రీజన్ ఒకటే, తేమ శాతం ఎక్కువ ఉంటాం, సముద్రం పక్కన ఉన్నాం కదా. మరి అలా మనం ఏం చేయగలుగుతాం? మనకున్న వాతావరణం అది. మనకి ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్లు ఎక్కువే, వర్షాలు కూడా ఎక్కువే, బురద కూడా ఎక్కువే, పంట కూడా ఎక్కువే. మనం అన్ని నష్టాలే చెప్పుకుంటే ఎట్లా, లాభాలు కూడా చెప్పుకోవాలి కదా. పంట కూడా ఎక్కువే కదా మరి మనకి. సరే, ఏది ఏమైనా ఒకటి, ఇప్పుడు మీరు ఏమన్నా ఇప్పుడు ప్రయోజనం లేదు. అంతే. మావిగన్ అనే ఒక కొత్త నినాదంతో వస్తాను అని చెప్పావు. అదే అసలు పోయినసారిగానే 3 రాజధానులు అనే నినాదంతో గనక ఎలక్షన్కి వెళ్ళి ఉంటే గెలిచుండేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది ఏంటంటే రాజధాని కావాలి, పోలవరం కావాలి, విశాఖ ఉక్కు కావాలి, మరి ఉపాధి కావాలి. అన్నిటిని మించి ఖచ్చితంగా ఉపాధి కావాలి. నిన్న మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గోదావరి జిల్లాల నుంచి వచ్చిన 20 మంది మహిళలను అరెస్ట్ చేశారు. ఎందు గురించి? వీసాలు, నకిలీ వీసాలు అని. అసలు అంతంత మాత్రం చదువుకున్న ఆడవాళ్ళు వేరే దేశం దాకా వెళ్లాల్సిన దుస్థితి ఎందుకు ఉంది చెప్పండి? ఉపాధి లేక. ఉపాధి ఎందుకు లేదు? ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టే వాళ్ళు తక్కువ అవుతున్నారు, పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా ఉపసంహరిస్తున్నారు. ఇప్పుడు పోయినసారి కంపెనీ చిన్నదా పెద్దదా అనేది వేరే విషయం. అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు హైదరాబాద్ తరలొచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు చిత్తూరు జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ ఉంది. అక్కడ అట్లీస్ట్ ఒక 300-400 కుటుంబాలకి ఉపాధి. మనం డైరెక్ట్ గా 300 ఉద్యోగాలు అంటే 3×4 12 లెక్కేసుకోవచ్చు. అంటే ఒక్కో కుటుంబంలో 4 అనుకుందాం. కొన్ని కుటుంబాల్లో 6 కూడా ఉంటారు. 2 పిల్లలు, 2 పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు ఉంటారు. వీళ్ళందరూ బ్రతుకు మీద దెబ్బ పడినట్టే కదా. ఖచ్చితంగా 200%. మరి ఏం సాధించావు నువ్వు? అంతే. ఆంధ్రప్రదేశ్ కి వాళ్ళందరికీ ఉద్యోగాలు. ఇప్పుడు కంపెనీని అంటే ఎత్తేసి తీసుకొచ్చుకుంటారు కానీ ఎంప్లాయీస్ ఎందుకు తీసుకొచ్చుకుంటారు? వాళ్ళు తీసుకురాలేరు. పైగా అక్కడ ఇచ్చే జీతాలకి ఆ చుట్టుపక్కల వాళ్ళకు సొంత ఇళ్ళు, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటది కాబట్టి జీతం తక్కువైనా నడిచిపోతుంది. ఇప్పుడు 25,000 జీతంతో హైదరాబాద్ వచ్చి అమర్రాజ్ బ్యాటరీలో ఉద్యోగం చేయాలి అంటే ఎలా బతుకుతుంది ఆ కుటుంబం? అంతే కదా. మళ్ళీ ఇక్కడ రెంట్లు, ఎక్స్పెన్సివ్స్, గ్రాసరీస్ ఇవన్నీ ఉంటాయి. మరి ఇందుకే ఆంధ్రప్రదేశ్ కి ఉపాధి కావాలి అనుకునేది. ఆ మహిళలు చూస్తే వాళ్ళ పరిస్థితి చూస్తే దిక్కుమొక్కు లేకుండా బిక్కుమంట ఎయిర్పోర్ట్ లో పడి ఉన్నారు. అసలు వాళ్ళకి ఇంత కష్టం రావటం ఏంటి? వాళ్ళు ఎవరెవరిని వదిలిపెట్టి వెళ్తారు? ఇక్కడ పిల్లల్ని, భర్తని, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని, గొడ్డు గోద అన్నిటిని వదిలేసి వెళ్తారు ఈ మహిళలు. ఇక్కడ వాళ్ళు 2 ఏళ్ళో 3 ఏళ్ళో సంవత్సరమో సంపాదించుకుని వచ్చేసరికి ఆమె అక్కడి నుంచి డబ్బులు పంపిస్తే ఇక్కడికి వచ్చేసరికి ఆవిడ ఈ భర్త ఇంకొక మహిళతోటి సహజీవనం చేయటం, ఇంకో మహిళతోటి పెళ్లి దాకా వెళ్ళటం, ఆ డబ్బులన్నీ పిల్లల కోసం వాడకపోవటం, ఇల్లు ఏదో కట్టిస్తాను అని చెప్పి ఇల్లు కట్టించకపోవటం, ఇట్లాంటి విషయాలతోటి ఒక అంటే అందరూ పురుషులు చేస్తారని కాదు. ఒకసారి అయితే ఒక మహిళ దుబాయ్ నుంచి తిరిగి వచ్చింది. అర్జెంటుగా రమ్మంటే వచ్చేసింది ఆవిడ. మధ్యలో ఎందుకు వచ్చింది అంటే భర్త ఇంకొక ఆమెతో ఉంటూ పిల్లల్ని చంపేశారు. అయ్యా, దారుణం. అసలు ఆమె ఎయిర్పోర్ట్లో ఆమె ఏడుస్తుంటే
నా పిల్లలేరి అని ఆమె ఏడుస్తుంటే ద్రవించిపోతుంది, హృదయం ఉన్న వాళ్ళకి ద్రవించిపోతుంది. ఖచ్చితంగా అవును. ఇట్లాంటివి ఎందుకు అవుతున్నాయి అంటే ఇక్కడ ఉపాధి లేకనే. మరి మనకి ఇవాళ మన అంతర్జాతీయ పరిస్థితుల ప్రకారంగా చూసుకుంటే కూడా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ అవుతున్నాయి. ఓకే. ఒకవేళ పెట్టిన వాళ్ళు కూడా ఉపసంహరించుకుంటున్నారు. ఒకటి దేశీయంగా మన పెట్టుబడిదారులు, మన వ్యాపారస్తులు, భారతదేశానికి సంబంధించిన వ్యాపారస్తులు కూడా వేరే దేశాల్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడుతున్నారు తప్పితే భారతదేశంలో పెట్టడానికి ఇష్టపడట్లేదు. అసలు ప్రభుత్వాలుగా చూసుకుంటే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ సంక్షేమ కార్యక్రమాలకో లేకపోతే వీళ్ళ దుబారాలకో వీటికే ఖర్చు పెట్టేస్తున్నారు తప్పితే అనుత్పాదక రంగాల్లో ఖర్చు పెడుతున్నారు తప్పితే ఉత్పాదక రంగాల మీద పెట్టుబడులుగా పెట్టట్లేదు. వెరసి ఏమవుతుంది అంటే పెట్టుబడుల్లో శూన్యం అయిపోతున్నాయి పెట్టుబడులు. ఇప్పుడు పెట్టుబడులు శూన్యం అయితే జరిగేది ఏంటి అంటే ఉపాధి లేదనుకోండి, ఎంప్లాయీస్ లేరనుకోండి, ఈ ఎంప్లాయీస్కి కొనుగోలు శక్తి పడిపోతుంది, జీతాలు తగ్గడము, లేదు అసలు వీళ్ళు వేరే ప్రాంతానికి వలస వెళ్ళారనుకోండి, ఇప్పుడు అతను ఖర్చు పెట్టి అక్కడ సంపాదించి అక్కడే ఖర్చు పెడతాడు, ఏదో కొంచెం ఇక్కడికి పంపిస్తాడు. అంటే ఇక్కడ ట్యాక్స్లు కూడా రావు కదా. అంతే కదా. మరి ఇప్పుడు నాది విజయవాడ అనుకున్నా, నేను ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను, నేను ఇక్కడ సంపాదించుకున్న డబ్బులు ఇక్కడే ఖర్చు పెడతాను. అదే నాకు ఇదే ఉద్యోగం విజయవాడలో ఉందనుకోండి, అక్కడ ఖర్చు పెడతాను, అక్కడ ఎంతో కొంత డెవలప్ అయిపోతుంది, ట్యాక్స్లు వస్తాయి. అదే కదా. ఆ ట్యాక్స్లు వస్తే ప్రభుత్వం ఖర్చు పెట్టుకోవటానికి కానీ ఏదైనా పరిశ్రమలు పెట్టడానికి కానీ ఉపయోగపడుతుంది. మరి ఇన్ని ఫ్యాక్టర్స్ ఉండగా ఈ పరిస్థితుల్లో మీరు మళ్ళీ అమరావతి మీద ఒక గందరగోళాన్ని సృష్టిస్తే అమరావతి రైతులు ఏమైపోవాలి? 10 సంవత్సరాలు అయిపోయింది. అమరావతి రైతుల పరిస్థితి ఏంటి? ఒకటి ఇది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు హైదరాబాద్లో మొన్న ఒక ఆమె ఫార్మాసిటీ ఏరియాలో భూమి తీసుకుందామని ఆమెకు ఎగ్జిబిషన్ నోటీసులు ఇచ్చారు, ల్యాండ్ ఎక్విజిషన్కి నోటీసులు ఇచ్చారు, అన్నీ చేశారు. అయినా ఆవిడ పొగాకు పంట వేసింది, పత్తి పంట వేసింది. పత్తి పంట వేస్తే మొక్కలు కాస్త పెరిగినాయి. ఈ టైంలో వీళ్ళు వెళ్ళారు, నీకు నోటీస్ ఇచ్చామమ్మా, నువ్వు వ్యవసాయం చేయకూడదు అని. లేదు నా ల్యాండ్ నేను ఇవ్వనని కూర్చుంటే లేడీ పోలీసులు వెళ్ళి ఆవిడని ఎత్తుకొని పక్కన పెట్టి ఆ పొలం దున్నారు. అంటే ఒక రైతు పొలాన్ని వదులుకోవాలి అంటే తన శరీరంలో ఒక భాగం పోయినలాగా ఫీల్ అవుతాడు. ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి దాన్ని సాగు చేస్తూ ఉంటాడు కదా, బిడ్డను పెంచుతూ ఉంటాడు పంటని. అంతే కదా. వాళ్ళు భూమి ఇవ్వాలి అంటే వాళ్ళకి భూమి మీద ఇచ్చారు అనగానే వాళ్ళకి మమకారం లేదని కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద రాజధాని వస్తే, ఇక్కడ పరిశ్రమలు వస్తే, ఇక్కడ ఆఫీసులు వస్తే, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ. ఇప్పుడు ఇవాళ ఇంజనీరింగ్ అక్కడ కంప్లీట్ చేయడం, హైదరాబాద్ రావటం, లేదంటే చెన్నైకి వెళ్ళడం, లేదంటే బెంగళూరుకి వెళ్ళటం, లేదంటే పూనాకి వెళ్ళేవాళ్ళు ఇదివరకు ఎక్కువ. అంతేగాని ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంజనీరింగ్ చదివిన పట్టభద్రుడికి ఉద్యోగం లేదు. అందుకని వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఉన్న ఊర్లో ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకి. ఇప్పుడు ఇవాళ మనం తాత్కాలికంగా పొలాన్ని కోల్పోవచ్చు, కానీ మన పిల్లలకి ఒక భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పాపం పొలాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు అసలు ఇప్పుడు వాళ్ళ నోట్లో మట్టి కొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ 3 రాజధానులను ఒకసారి నోట్లో మట్టి కొట్టావు, అయిపోయింది. ఆ ఉద్యమం అణచడానికి ఎన్ని వికృత చేష్టలు చేయాలో చేసావు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3 మావిగన్ అని చెప్పటం, మచిలీపట్నము, గుంటూరు, విజయవాడ ఈ 3 ప్రాంతాల్లో ఎంత అండి అసలు ఎవరు? ఇప్పుడు ఆల్రెడీ ఈ నగరాలు డెవలప్ అయిపోయినాయి, ఎవరిస్తారు ల్యాండ్స్ చెప్పండి? అసలు ల్యాండ్ ఎక్విజిషన్కి ఎంత డబ్బులు కావాలి? ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్కి డబ్బులే లేవు అమరావతికి, వాళ్ళకి కౌలు మాత్రమే ఇస్తామన్నారు. అలాగే 1200 గజాల స్థలాన్ని, కమర్షియల్ స్థలం అయితే 1200 గజాలు, ఇళ్ల స్థలాల అయితే 1400 గజాలు ఇస్తామన్నారు. మీరు చేయాల్సింది ఏంటి అంటే అమరావతిని త్వరితగతిన కట్టండి అని మాట్లాడాలా. రైతులకి త్వరగా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు వాళ్ళకి ఇవ్వండి, వాటిని డెవలప్ చేసి ఇవ్వండి, వాళ్ళు అవి అమ్ముకొని ఇంకొక చోట పొలం కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటారు, ఏదో చెప్పాలండి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఒకప్పుడు గచ్చిబౌలి, మణికొండ, నార్సింగు, నానక్రామ్గూడ, కాజాగూడ, అక్కడ అన్ని పొలాలు ఉండేవి. ఆ పొలాలు డెవలప్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ ఇళ్ల స్థలాలు ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత ఆ రైతులు ఇక్కడ అమ్మేసేసుకుని
అటు శంకరపల్లి అటు సైడ్ వెళ్ళి ఎస్ 2004-03 ఆ ప్రాంతంలో 2 లక్షలు ఉండేది అక్కడ ఎకరం పొలం. అవును. అక్కడ పొలం కొనుక్కునేవాళ్ళు. ఇక్కడ 1 ఎకరం అమ్మితే వాళ్ళకి అక్కడ 10 ఎకరాల పొలం వచ్చింది. ఓకే. కొనుక్కున్నారు. 10 ఎకరాలు అంటే ఎక్కువనే వచ్చింది. శుభ్రంగా ఉన్న ఊర్లో ఇల్లు కట్టుకోవటం, పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవటం, మంచిగా కారు కొనుక్కోవటం, ఇంకొన్ని డబ్బులు మిగిలితే అటు సైడ్ వెళ్ళిపోయి పొలాలు కొనుక్కోవటం, ఇదంతా చేసుకున్నారు కదా. ఇప్పుడు అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వ్యవసాయం చేయట్లేదు, రేట్లు పెరిగినాయి. అట్లా మనుషులకి పొలం అమ్మినందువల్ల వాళ్ళకు ఒక అరే పొలం పోగొట్టుకున్నా ఇంకో పొలం సంపాదించుకున్నాం అనే ఒక ధీమా ఉండాలి. ఇవన్నీ నువ్వు ఎక్కడ మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా నీకు 11 సీట్లు వచ్చినాయా 10 సీట్లు వచ్చినాయి అనేది ఇక్కడ విషయం కాదు. ఒక్కడే ఉండి కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్న వాళ్ళు లేరండి. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో ఒకే ఒక సీట్ ఉంది, సిపిఐ కోనమనేని సాంబశివరావు గారు. ఆయన ఒక్కడే మాట్లాడతాడు. నీకు 11 మంది ఉన్నారు, నువ్వు కాక 10 మంది ఉన్నారు, మీరే ఒక సైన్యం, మాట్లాడండి అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడుకి సమాధానం చెప్పడానికి వీలు లేకోకుండా మీరు బిక్కిరి చేయండి, ప్రశ్నలు వేయండి. మీ ఉద్దేశం ఏమై ఉండాలంటే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు అయి ఉండాలి. మీరు అవన్నీ మీకు చేతగాక ఇవాళ అప్పుడే 3 రాజధానులు, ఇప్పుడేమో మావిగన్ను. దీనివల్ల మీ పార్టీ ఎంత నాశనం అవుతుందో, మీ పార్టీకి ఏం లాభం అవుతుందో తెలియదు, కానీ రాష్ట్రానికి మటుకు నష్టం. ఇది ఎవ్వరు రాజకీయాల గురించి తెలిసిన వాళ్ళైనా సరే ఈ మాట తప్పితే వేరేది మాట్లాడతారు. అసలు ఈయన మావిగన్ అన్నప్పుడు ఆయన పార్టీలో వాళ్ళు ఈయన పిచ్చోళ్ళని చూసినట్టు చూశారు. ఇక తర్వాత వాళ్ళకి ఇంకా గతి లేక గత్యంతరం లేక ఈయన పాట పాడతారేమో వాళ్ళు కూడా. అందుకని ఇది ఖచ్చితంగా మీ పార్టీకే నష్టం కాకుండా రాష్ట్రానికి కూడా నష్టము. ఈ మాట మాట్లాడకపోవడం చాలా మంచిది అన్నట్లు. సో మావిగన్ విరమించుకోవడం బెస్ట్ అంటారు? ఖచ్చితంగా విరమించుకోవడం బెస్ట్. అమరావతి డెవలప్మెంట్ కోసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వేం చేయాలో చెయ్యి, నీ బాధ్యత అది. ప్రతిపక్ష నాయకుడికి బోర్డు బాధ్యత ఉంటుంది, పరిపాలన సక్రమంగా. ఇక్కడ ఇంకోటి వినబడుతుందమ్మా, అమరావతి మొత్తం కమరావతి, చంద్రబాబు వాళ్ళ బంధువులందరికీ వాళ్ళ సామాజిక వర్గానికి అందరికీ అంటబెట్టారని చెప్పేసి కూడా ఒక ప్రచారం దీని మీదకి జరుగుతూ ఉంది. అది పాత రోజుల్లో అలాంటిది ఏమీ లేదని వచ్చింది. ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి అప్పుడు ఒక మాట తీసుకొచ్చారు, దాన్ని నిరూపించలేకపోయారు, కోర్టు కూడా కొట్టేసింది. ఇంకా అందుకే అమరావతి గురించి మాట్లాడుకోకుండా అమరావతి గురించి మాట్లాడగలిగిన మాటలన్నీ మాట్లాడేసి అన్ని తుత్తునీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు ఈ కొత్త పాట కొత్త పల్లవి అందుకున్నాడు. ఇంతకీ దీనికి ముగింపు పలికే అవకాశం ఉందంటారా? అసలు అది జగన్మోహన్ రెడ్డి బుర్రలో మెరవాల్సిన మెరుపు లాంటి ఆలోచన వస్తేనే అవుతుంది తప్పితే అదర్వైజ్. సో దేనికైనా కూడా అన్నిటికీ అనుకూలము అమరావతి అంటే మీరంటారు. అమరావతి అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ అయిపోయింది. అక్కడ చాలా డబ్బు, ఇప్పటికే 10 సంవత్సరాలు కూడా అయిపోయింది. నేను కాలం గురించి మాట్లాడట్లా, ఎంత డబ్బు పెట్టాము అక్కడ. అంత డబ్బు పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టడం ఈజీ గానండి. బిల్డింగ్ ని మనం ఏమైనా హనుమంతుడు పర్వతాలు లేపి తీసుకెళ్ళినట్లు బిల్డింగ్ లేపి ఇంకో చోట తీసుకెళ్ళడానికి మనకు అసలు అమరావతి ఒకటే కాదు, పోలవరం కూడా నిర్మించుకోవాలి. ఇప్పటికే మీరు పోయినసారి పోలవరం గురించి మీరు తీసుకున్న చెత్త నిర్ణయాల వల్ల పోలవరం కట్టడం కొంచెం వెనకబాటు అయ్యింది. అప్పుడు ఏంటి, ఆయన రీటెండరింగ్ అని చెప్పి పెట్టి కాలయాపన చేసి పోలవరం పనులు ముందుకు సాగల. నిజంగా అండి రాజశేఖర రెడ్డి గారు ఏదైనా పని అనుకున్నారంటే పరుగులు పెట్టేవాడు. అలాంటి మనిషికి ఈ కొడుకేంటో, ఇతను ఏదైనా ఇతని ఆధ్వర్యంలో ఇది పూర్తయింది అనేది ఒక్కటి చెప్పండి. మళ్ళీ ఇప్పుడు మావిగన్ అని పడ్డాడు. అది నిజంగా తెలుగు ప్రజల దురదృష్టం, ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఉంటాం. సో మొత్తానికి అన్నిటికీ అనుకూలం అమరావతి. సో దాన్ని డెవలప్ చేస్తేనే బాగుంటుంది అని మనం కోరుకుందామమ్మా. ధన్యవాదాలు.